వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఎంపీహెచ్ఏ నోటిఫికేషన్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను యథావిధిగా రెగ్యులరైజేషన్ చేయాలని సిఐటియు పరిగి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు 4 రోజుల సమ్మెలో పాల్గొన్నారు. ఇక సిఐటియు జిల్లా కార్యదర్శి రామకృష్ణ సలీమా బేగం మాట్లాడుతూ 2003వ సంవత్సరంలో కాంట్రాక్ట్ విధానం ద్వారా తీసుకోవడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు కాంట్రాక్టు వ్యవస్థలో చాలని జీతాలతో పనిచేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పర్మనెంట్ చేస్తుందేమో అని ఎదురు చూస్తున్నామని అన్నారు. 6,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని వారు కోరారు. 20 సంవత్సరాల నుండి మా శ్రమను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఈ ప్రభుత్వం హయాంలోనే రెగ్యులర్ కావాలని కోరుకుంటున్నామని అన్నారు. మేము ప్రభుత్వానికి విరుద్ధంగా ఏ పని చేయడం లేదని, మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఎన్ఎంలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో హస్మా గౌరీ, లలిత, లక్ష్మి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. సలీమా బేగం, దోమా మండల్, బొంపల్లి సబ్ సెంటర్ కింద పనిచేస్తున్నాను. అయితే మమ్మల్ని 2003లో ఈ కాంట్రాక్టు విధానంలో తీసుకున్నారు. మమ్మల్ని అపాయింట్ చేశారు. డిఎస్సి ద్వారా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా డిఎస్సి రాసి రిక్రూట్మెంట్ అయ్యాం మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇట్లనే నోటిఫికేషన్లు కొన్ని నోటిఫికేషన్లు వేసి మా లోపలనే సగం మందిని ఎవరైతే ముందంజలో ఉన్నారో వాళ్ళని 1:3 ప్రకారం రెగ్యులరైజ్ చేసి ఎవరైతే మిగిలిపోయామో వాళ్ళమందరము ఇప్పుడు దగ్గర 20 సంవత్సరాల నుండి ఇదే కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నాము. చాలని జీతాలతోని ఈ కాంట్రాక్టు విధానాన్ని మేము ఎప్పటికైనా రెగ్యులర్ కాకపోతామా అన్న ఆశతో చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ ఇంత మొండిగా ప్రవర్తించడానికి అసలు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మా హెల్త్ డిపార్ట్మెంట్లలో ఇన్ని రకాల స్కీములు పెట్టి మమ్మల్ని విభేదాలుగా విచ్ఛిన్నం చేసి మేము ఏది అడిగినా మీరు ఓకే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎంలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో సిఐటి ఆధ్వర్యంలో దిగడం జరిగింది. ప్రధానంగా ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళను 2003లో తీసుకున్నటువంటి తెలంగాణ దానికి సంబంధించి ఈ రాష్ట్రం ఉన్నటువంటి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఏఎన్ఎంల యొక్క శ్రమను దోసుకుంటున్నారు తప్ప వాళ్ళకు ప్రతిఫలం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 36 రకాల రికార్డు ఆన్లైన్ ఆఫ్లైన్ రికార్డులు రాయించి వాటికి ఆ ఫోన్లకు రీఛార్జ్ లేదు, జిరాక్స్ బిల్లులు లేవు. ఈరోజు టీఏడిఏలు లేకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏతులకే 27,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పుకున్న పరిస్థితి ఉంది. కానీ ఏఎన్ఎంల బాధలు అసలు గణనీయమైనటువంటి బాధలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మినిస్టర్ కానీ ఖచ్చితంగా ఏఎన్ఎంలను ఎలాంటి రాత పరీక్షలు లేకుండా వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే పద్ధతితోటి ఈరోజు అనేకమైనటువంటి ఈరోజు బెనిఫిట్లు ఇస్తున్నటువంటి ఈరోజు మంత్రులు కానీ ఈరోజు ముఖ్యమంత్రులు కానీ చేతులు లేపి జీతాలు పెంచుకుంటున్నారు తప్ప వీళ్ళు కరోనా సందర్భంలో ప్రాణాల త్యాగం చేసి ఆ రకంగా ప్రజలను కాపాడినటువంటి పరిస్థితి ఏఎన్ఎంలు చేసిండ్రు. మరి ఇలాంటి సేవలు చేసినటువంటి ఏఎన్ఎంను ఎందుకు ప్రభుత్వం మొండి చూపు చూస్తుందని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇదే మొద్దులాగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మెడలు ఉంచైనా సరే ఈరోజు సమాన పిఎస్సి మోత్కూరు సబ్ సెంటరు గత 26 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేస్ కింద డిఎస్సి నుంచి సెలెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటూ వస్తున్నాము. మేము చేసే వర్క్లో ఎక్కడ కూడా రెగ్యులర్ ఏఎన్ఎంతో సమానంగా వర్క్ చేస్తున్నాము. వాళ్ళ ఎడ్యుకేషన్ అంతనే, మా ఎడ్యుకేషన్ అంతనే, వాళ్ళ వర్క్ అంతే, మా వర్క్ అంతే. శాలరీ విషయానికి వస్తే వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసం లేకుండా మాకు కూడా సమాన పనికి సమానంగా ఇది చేసుకుంటూ మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ సెంటర్కే మాకు రెగ్యులర్ పోస్టింగ్ ఇవ్వాలని, వితౌట్ ఎగ్జామ్తో మమ్మల్ని రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో మేము 4 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నాం. వేరే ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ కింద ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ చేశారో వారికి లేని గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా, గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా. రద్దు చేయాలి. రాష్ట్ర